చేసి కార్పొరేషన్ల ద్వారానే మళ్లించేటువంటి విధానం అధ్యక్ష. మొట్టమొదటిసారి పిఎస్సి చైర్మన్ గా దాన్ని అంశాన్ని లేవనెత్తి గవర్నర్ గారిని కలిసి దాని మీద లోతుపాతలన్నింటి వివరిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం బుకాయించింది అధ్యక్ష. ఆ మీద ఒక 3 అధికారులు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము చెప్పిన ప్రతి మాట కూడా నిజమైంది అధ్యక్ష. ఆ రోజు దాంట్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు రేపు ముందు స్పీచ్ లో కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గవర్నర్ గారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ అధ్యక్ష. గవర్నర్ గారి మీద ఎవరు కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ ఆ బ్యాంకులు మేము గవర్నర్ గారికి కూడా ఈ నిబంధన తొలగించండి అంటే ఒక జీవోతో రాజ్యాంగం ఇచ్చిన రక్షణను కూడా తొలగించింది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం. ఇది దుర్మార్గం కాదా అధ్యక్ష? ఇది అరాచకం కాదా అధ్యక్ష? ఇది ప్రజాస్వామ్యంలో విధ్వంసం అనాలా, ఇంకా ఏ పదం అనాలో కూడా తమరే చెప్పాలి అధ్యక్ష. గవర్నర్ గారిని సైతం ఒక సివిల్ కోర్టుకు పిలిచేటువంటి దుస్సాహసం అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉండి మేము లేవనెత్తితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి మందలిస్తే ఆ తర్వాత అగ్రిమెంట్స్ రెక్టిఫై చేసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వంలో కూర్చుంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మేము ఆ రోజు చెప్పింది నిజమని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు కాంట్రాక్టర్లకే కాదు అధ్యక్ష, తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తులకే కాదు అధ్యక్ష, పేదవాళ్ళకి అధ్యక్ష ఇవాళ చెప్తున్నారు అధ్యక్ష. గతంలో మేము ఎవరం కూడా ఈ సెక్రటరియట్కి రాగలిగే వాళ్ళం కాదు, ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయానికి పోగలిగే వాళ్ళం కాదు అని. ఇవాళ మా దగ్గర ఫ్రీ అధ్యక్ష. 1 గంట సేపు మీటింగ్ చేసుకుంటే 10 నిమిషాలు మళ్ళీ ప్రజలతో కలుస్తాం అధ్యక్ష. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యాలయంలో అందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే మాకు వచ్చేటువంటి రోజు 200-300 రిక్వెస్టుల్లో దయనీయమైన గాథల అధ్యక్ష. సార్ భార్య క్యాన్సర్తో సఫర్ అవుతోంది సార్, హాస్పిటల్ బిల్లులు కట్టుకోలేకపోతున్నాను సార్, ఈ ప్రభుత్వంలో 2 కోట్ల బకాయిలు ఉన్నాయి సార్, ఇప్పించండి సార్. సార్ ఈ పనులు చేసి ఆస్తులు వేలానికి వచ్చాయి సార్, ఆస్తుల వేలం నోటీసులు తీసుకొస్తున్నారు సార్, ఈ వేలం నోటీసులు వచ్చినాయి సార్, నా ఇల్లు అమ్మేస్తున్నారు సార్, కుటుంబంలో ఇది చిచ్చు రేపుతోంది సార్, అన్నదమ్ములు గొడవ పెడుతున్నారు సార్. ఇట్లాంటి గాథలు అధ్యక్ష. ఆఖరికి మొన్న ఒకరు వచ్చారు అధ్యక్ష, పిడుగుపాటుకు గురైపోతే ఎవరు అధ్యక్ష? పిడుగుపాటుకు గురైపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియాని కూడా ప్రభుత్వం ఆపేసింది అధ్యక్ష. అట్లాంటివి కూడా చెల్లించాలన్నటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు పెండింగుల్లో పెట్టుకున్న అధ్యక్ష, వీళ్ళ ప్యాలెస్లో ఉన్న ఖజానాకు మాత్రం ఎప్పటికప్పుడు మద్యం నుంచి ఇసుక నుంచి రావాల్సినవి పోతా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్ల అసోసియేషన్ వచ్చి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కాంట్రాక్టర్ల జాబితా ఇచ్చేళ్లారు అధ్యక్ష. అది కూడా బహుశా శాసనసభ ముందు పెట్టుంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసేదేమో అధ్యక్ష వీళ్ళు సాగించినటువంటి ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇందాకే చెప్పాను అధ్యక్ష. దీన్ని విడిపించడానికి లోకేష్ గారు పదే దాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆన్ ది బ్రింక్ ఆఫ్ కొలాప్స్ అధ్యక్ష. వాస్తవానికి అద్భుతమైనటువంటి పనితీరును పనిచేస్తూ ఉన్న ఖజానాను లేక ఆర్థిక విధానాల్ని చూస్తే మాత్రం దయనీయమైనటువంటి స్థితికి చేరుకుంది అధ్యక్ష. దేశంలో జరిగినటువంటి ఆర్థిక అక్రమాలన్నింటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడే అధ్యక్ష. వీళ్ళకి ఇందాక చెప్పాను అధ్యక్ష, మాకు కేవలం ఏదో లోటు బడ్జెట్ అనేటువంటిది కాదు అధ్యక్ష. 2 ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి గడ్డు సమస్యగానే ఉంది అధ్యక్ష. ఆ రోజు కూడా లోటు బడ్జెట్తోనే రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ రోజు కూడా ఆయన ఇంత ఆందోళన చెందారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాజధాని లేనటువంటి రాష్ట్రానికి వస్తే కూడా ఆయన ఆందోళన ఎక్కడా కూడా చెల్లించినట్టు కూడా నాకు కనపడలేదు అధ్యక్ష. దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు అధ్యక్ష. ఆలోచనలకు పదును పెట్టారు, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఆయన శరవేగంతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగినటువంటి నష్టం మరో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే
ఆయన పాలనలో ఎట్లా నష్టం జరిగింది అనేటువంటిది కూడా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఆయన విధ్వంసం ప్రారంభమైంది అధ్యక్ష. ప్రజా వేదిక వద్ద కాదు అధ్యక్ష, ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆయన ప్రకటించాడు అధ్యక్ష. రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తాను అని. దాంతో ఒక్కసారిగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పాటు కుప్ప కూలి అధోగతికి పాలైంది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేచి నిలబడి పరుగులు పెట్టి దేశంలోనే మొదటి స్థానానికి వెళ్లే రకంగా విద్యుత్ రంగం. అంటే ఒక్క మనిషి మారితే, ఆలోచన మారితే ప్రజలకు వస్తున్న నమ్మకం ఏంటి, ఒక విధ్వంసకారుడు అధికారంలో ఉంటే జరిగే నష్టం ఏంటి అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. 3 రాజధానులు అన్నాడు, రాజధానులు ఆపేశాడు. రివర్స్ టెండర్ అన్నాడు, పోలవరాన్ని ఇక ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్, మద్యం పాలసీ, ఇసుక పాలసీతో దోపిడీ అధ్యక్ష. పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం ఒకవైపు. ఇవన్నీ బడ్జెట్ రిప్లైలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. వీరు చేపట్టినటువంటి పాలసీలు రాష్ట్రం మీద ఎట్లా చూపాయి అని అంటే 2 మాటల్లో. ఎందుకంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమము, సంపద సృష్టి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఇదేం సంపద సృష్టించారు అనేటువంటిది అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అసలు అంటూ ఉన్నారు అధ్యక్ష. అసలు సంపద సృష్టి అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, దానివల్ల అభివృద్ధి వల్ల రాష్ట్రానికి జరిగేది ఏంటి, పేదవారికి న్యాయం జరుగుతుందా లేదా, అభివృద్ధి జరిగితే అదేదో రోడ్లు వేస్తే కారులో తిరిగే వాళ్లకు, ఎయిర్పోర్ట్లు కడితే ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలకు మాకేంటి లాభం అనేటువంటి ఆలోచన నుంచి ఎలా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా మనం వివరించాల్సినటువంటి అధ్యక్ష ఉంది అధ్యక్ష. దానికి బెస్ట్ ఉదాహరణ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఏమొచ్చింది, 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి కుంటుపడితే రాష్ట్రంలో ఏం నష్టం జరిగింది అనేటువంటిది వివరిస్తే పరిస్థితులు మన కళ్ళ ముందు అర్థమవుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ అభివృద్ధి చూపుతుంది అనడానికి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జిఎస్డిపి గ్రోత్ 13.5% అధ్యక్ష. రాష్ట్ర స్థూల ఆదాయం అధ్యక్ష, రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యవసాయ ఆదాయం కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, అన్నింటినీ కలిపి ఆ విధానం లేకపోకుండా చెప్పదలుచుకున్నది అధ్యక్ష. కేంద్రం ఒక విధానాన్ని అవలంబించి వారు ప్రకటించిన సంఖ్యల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం 13.5% జిఎస్డిపి ప్రగతిని సాధిస్తే 19 నుంచి 24 వరకు వచ్చేటప్పటికి అది 10.5% పడిపోయింది అధ్యక్ష. 3% కదా అని అనుకోవచ్చు అధ్యక్ష. ఈ 3% ప్రభావం రాష్ట్ర ఆదాయం మీద ఎంత పడింది అని చూస్తే అధ్యక్ష 76,000, అంటే అదే వేగం అట్లానే కొనసాగుంటే